దేవాది దేవుడి వైపు చూడు, ఆయనతోనే మాట్లాడు, ఆయనతో చెప్పు, అయ్యా నా బలము సరిపోవడం లేదయ్యా, నా శక్తి సరిపోవడం లేదయ్యా, అయ్యా నీవే మా తండ్రివై ఉన్నావు కదా నాయనా, సహాయము చేయవా ప్రభువా. ఆయన నీకు సహాయము చేస్తున్నాడు, సహాయము చేస్తున్నాడు నాయనా, సహాయము చేయడాయి. అనేక మార్లు పడిపోతున్నానయ్యా, లేవలేకపోతున్నానయ్యా, పడిపోయేటప్పుడు అందరూ నవ్వుతున్నారయ్యా. నీ దేవుడు ఏమయ్యాడని అడుగుతున్నాడయ్యా. ప్రార్థన ఏడుస్తున్నావు కదా, దేవుడు దేవుడని ఏడుస్తున్నావు కదా, ఆయన కావాలని వెళ్ళిపోతున్నావు కదా. ఏం చేశాడు నీ దేవుడు అని అడుగుతున్నారా తల్లి? ఏడుస్తున్నావా? దానికి సమాధానం చెప్పలేక కృంగిపోతున్నావా? ఈరోజు ఒక అద్భుతం చూడబోతున్నావు, ఒక కార్యము జరగబోతుంది. ఇది దేవుడు చేసిన కార్యమని వారి నోటితో వారు ఒప్పుకోబోతున్నారు. నా పట్ల చేయి ప్రభువా, నా పట్ల చేయి నాయన. మర్చిపోయావేమో దేవా, యేసేపును జ్ఞాపకం చేసుకున్న దేవుడు యేసయ్య. ఈరోజు నన్ను జ్ఞాపకం చేసుకోరాదా? నన్ను జ్ఞాపకం చేసుకోరాదా? నేను నీ బిడ్డను నాన్న, నేను నీ బిడ్డను నాన్న. సహాయం వచ్చేయి నాయన. దిక్కు లేక, దారి లేక నీ పాదాల దగ్గర శరణొచ్చి ఉన్నాము తండ్రి. కార్యము జరిగించు తండ్రి, కార్యము జరిగించు దేవా. బిడ్డల కోసం కృంగిపోతున్నావా? బిడ్డల జీవితాల కోసం కృంగిపోతున్నావా? ఎలా చదివించాలని కృంగిపోతున్నావా? ఫీజులు ఎలా కట్టాలని కృంగిపోతున్నావా? వివాహాల కోసం కృంగిపోతున్నావా? బిడ్డల భవిష్యత్తు కోసం కృంగిపోతున్నావా? నా తండ్రి ఉన్నాడు కదా, ఆయన ఉన్నాడు కదా యేసయ్య, ఉన్నాడు కదా యేసయ్య. ప్రతీది కూడా నీ జీవితంలో ఆయన కలుగు చేసుకోబోతున్నాడు, జోక్యం చేసుకోబోతున్నాడు. ఆయన రాబోతున్నాడు, నిలబడబోతున్నాడు, నీ పట్ల మహా అద్భుతం చేయబోతున్నాడు. నా దేవా సహాయం చేయ ప్రభువా. కృపగల దేవుడు దేవా, కార్యాలు జరిగించండి నాయన.